అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరికారు. ఎన్నికల లబ్ధి కోసం సమాజంలో ద్వేష భావాన్ని ఆయన రెచ్చగొడుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అంతేకాదు అసోంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హిమంత బిశ్వ శర్మపై చర్యలను తీసుకుంటామన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా అసోంలో రాహుల్ గాంధీ పర్యటించారు. అస్సోంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉందనేది వాస్తవం. అయితే సర్వశక్తులు ఒడ్డి భారతీయ జనతా పార్టీతో పోరాటం చేస్తోంది. ఏప్రిల్ 9న ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా అస్సోంలో పర్యటించారు. బిస్వనాథ్ చర్యాలీలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. అస్సోం ముఖ్యమంత్రి బిశ్వశర్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో సమాజంలో ద్వేషభావాన్ని వ్యాపింపచేస్తారని రాహుల్ మండిపడ్డారు. అంతేకాదు అస్సోంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకుంటామన్నారు. హిమంత నాయకత్వంలో బీజేపీ సర్కార్ అస్సోం సమాజంలో విద్వేషం రెచ్చగొడుతోందని రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి హిమంతే అని రాహుల్ ఆరోపించారు. కాగా హిమంత్ అవినీతి చిట్టా ప్రధాని మోదీ అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గరుందన్నారు. ఈ నేపథ్యంలో అస్సోం సర్కార్ను ఢిల్లీ బీజేపీ పెద్దలు నియంత్రిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. అస్సోంను బీజేపీ ఢిల్లీ పెద్దలు ఒక ఏటీఎంలా మార్చేశారని రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా అస్సోంకు చెందిన దివంగత గాయకుడు జాబిన్ గార్గ్ పేరు ప్రస్తావించారు. అస్సోం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో గార్గ్ కృషి చేశారన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం ఆయన 100% విశ్వసించారని రాహుల్ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీది కూడా అదే భావజాలమన్నారు. సమాజంలో అన్ని వర్గాల పట్ల ప్రేమను పంచడమే కాంగ్రెస్ పార్టీ భావజాలమని పేర్కొన్నారు. అంతేకాదు అస్సోంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జాబిన్ గార్గ్ కేసులో నిందితులు 100 రోజుల్లోగా శిక్షిస్తామన్నారు. ఈ సందర్భంగా అస్సోంలో 6 సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా కల్పిస్తామన్నారు. కాగా కమలం పార్టీ గత 10 ఏళ్లుగా అస్సోంలో అధికారంలో ఉండి కూడా సదరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. కాగా సామాజిక న్యాయం అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ వెల్లడించారు. అలాగే అస్సోంలో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. సరైన వేతనాలు లేక తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాగా కాంగ్రెస్ సర్కారొస్తే కార్మికులకు రోజుకు 450 రూపాయలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు. ఇక అస్సోం ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవలే అస్సోంలో పర్యటించారు. పార్టీ సీనియర్స్తో అలాగే కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అస్సోం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అస్సోం పర్యటనలో భాగంగా నావోబోయిచాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అస్సోం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోలేదు. ప్రధానంగా అస్సోం యువత హిమంత్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పర్ అస్సోం ప్రాంతంలో ఈ వ్యతిరేకత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అప్పర్ అస్సోం ప్రాంతంలో నిరుద్యోగ యువతీయువకులు చాలా కాలంగా కోరుతున్నారు. అంతేకాదు అస్సోంలో అనేక ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు కూడా లేవు. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా అస్సోంలో బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.